హోమ్ ఆటోమేషన్లో భాగంగా మన ఇంట్లో ఉన్నటువంటి హౌస్ వైరింగ్లో మనం వినియోగిస్తున్నటువంటి బల్బ్స్, ఫ్యాన్స్, ఏసీ, మిగతా ఎలక్ట్రికల్ మీద పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క డివైస్ని స్మార్ట్గా మార్చాలంటే ఏముండాలి, అలాగే కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్న వాళ్ళు వాళ్ళ ఇంటికి చేసే కొత్త హౌస్ వైరింగ్ లో ఈ స్మార్ట్ టెక్నాలజీని చేయించుకోవడానికి ఉత్సాహం అయితే చూపిస్తున్నారు. అయితే ఈ స్మార్ట్ విధానం అంటే ఏంటి అంటే, మన ఇంట్లో మనం వినియోగిస్తున్నటువంటి బల్బ్స్ కానీ ఫ్యాన్స్ కానీ వీటిని మొబైల్తో ఆన్ ఆఫ్ చేయడం, లేదా నోటి ద్వారా చెప్పి ఆన్ ఆఫ్ చేయడం, లేదా రిమోట్ కంట్రోల్ ద్వారా కూడా ఆన్ ఆఫ్ చేసే విధానాన్నే హోమ్ ఆటోమేషన్ లో భాగంగా స్మార్ట్ సిస్టమ్ అని అంటారు. ఇందులో బటన్ సిస్టమ్, అలాగే టచ్ సిస్టమ్, లేదా మనం ఒక డివైస్ని కొని మన ఇంట్లో ఉన్నటువంటి పాత్ బోర్డులో ఇన్స్టలేషన్ చేసి ఆ పాత్ స్విచ్లనే స్మార్ట్ స్విచ్లుగా కన్వర్ట్ అయితే చేయొచ్చు. ఇలా 3 రకాల పద్ధతుల్లో ఐఓటీ డివైస్ అయితే దొరుకుతున్నాయి. అయితే మన ఇంట్లో ఉన్నటువంటి ఏదో ఒక రూమ్ ని స్మార్ట్ హోమ్ గా మార్చాలనుకుంటే ఆ రూమ్ లో ఉన్నటువంటి లైట్స్, ఫ్యాన్స్ ను మనం కౌంట్ చేసుకొని దానికి సంబంధించినటువంటి స్విచ్ బోర్డ్ ని కొని మనం ఇన్స్టలేషన్ అయితే చేయించుకోవచ్చు. లేదా ఉన్నటువంటి పాత్ బోర్డ్ ని మనం వినియోగించుకోవాలంటే లోపల ఇన్స్టలేషన్ చేసే డివైసెస్ దొరుకుతున్నాయి, రిట్రోఫిట్ డివైస్. ఇవి మనం పర్చేస్ చేసి స్విచ్ బోర్డ్ లో మనం పాత స్విచ్లకి కనెక్షన్ ఇస్తే అవి స్మార్ట్ గా పనిచేస్తాయి. మనం మొబైల్ ద్వారా మనం యూజ్ చేయొచ్చు. అలాగే నోట్ తో చెప్పి కూడా ఇంట్లో ఉన్నటువంటి లైట్స్, ఫ్యాన్స్ ని ఆపరేట్ అయితే చేయొచ్చు. అయితే ఇవి స్మార్ట్ గా వినియోగించాలంటే మన ఇంట్లో ఖచ్చితంగా వైఫై సదుపాయం ఉండి తీరాల్సిందే. లేదా మా ఇంట్లో వైఫై సదుపాయం లేదు అనుకుంటే సిమ్ బేస్డ్ వైఫై రౌటర్స్ కూడా దొరుకుతున్నాయి. లేదా హాట్స్పాట్స్ డివైస్ చిన్నవి కూడా దొరుకుతున్నాయి. అవి కూడా మనం ఇంట్లో పెట్టి మనం స్మార్ట్ గా వినియోగించుకోవచ్చు. అలాగే వైఫై కూడా వాడుకోవచ్చు. అయితే మనం టోటల్ గా స్విచ్ బోర్డులు ఇన్స్టలేషన్ చేసి బిగించాలనుకుంటే చాలా కాస్ట్ అవుతుంది. అదే గనక మనం బోర్డు లోపల బిగించే డివైస్ గనక బిగించుకుంటే చాలా తక్కువతో ఈ స్మార్ట్ టెక్నాలజీని మనం వినియోగించుకోవచ్చు. అయితే ఈ లోపల బిగించే డివైస్ ఏవంటే ఇటువంటి డివైస్. ఇది 2 పాయింట్లకైతే పనిచేస్తుంది. దీనికి సంబంధించినటువంటి వీడియో మన ఛానల్లో ఉంది. ఇలాంటివి మనకు ఎన్ని పాయింట్లు కావలిస్తే అన్ని పాయింట్లు అమెజాన్ లో లభిస్తున్నాయి. ఇవైతే మనకు తక్కువ రేట్లో వినియోగించుకోవచ్చు. లైట్స్ కి, ఫ్యాన్స్ కి అయితే యూజ్ అవుతాయి, కానీ ఏసీకి మాత్రం ఇవి పనిచేయవు. ఏసీకి గనక యూజ్ చేయాలనుకుంటే లేదా గీజర్ కు మనం యూజ్ చేయాలనుకుంటే ఇటువంటి స్మార్ట్ సాకెట్లు అవైలబుల్గా ఉన్నాయి. విప్రో కంపెనీలోను లేదా హోమ్మేట్ ఇంకా మిగతా ప్రముఖ బ్రాండెడ్ కంపెనీలోను ఇటువంటివి లభిస్తున్నాయి. ఇవి 16 amps దొరుకుతాయి. అలాగే 10 amps కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఏసీకి కావాలంటే మనం 16 amps పర్చేస్ చేసి ఇది పెట్టుకోవచ్చు. ఈ 2 కూడా మనం వైఫై ద్వారా మనం మొబైల్కి కనెక్ట్ చేసుకుంటే కనెక్ట్ అయిపోతాయి. మనం మొబైల్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు, వాయిస్ ద్వారా కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. మన ఇంట్లో వైఫై ఉండి మనం మొబైల్ ఎక్కడి నుంచైనా సరే ఇంటర్నెట్ ద్వారా మన ఇంట్లో లైట్స్ వెలుగున్నాయా లేదా, లేకపోతే ఫ్యాన్ తిరుగుతుందా లేదా అన్నది అక్కడ చూసుకోవచ్చు. ఒకవేళ మర్చిపోయినా సరే అక్కడి నుంచి మొబైల్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇందులో కొన్నిటికి బ్లూటూత్ సదుపాయం కూడా ఉంటుంది, కొన్నిటికి ఉండదు. బ్లూటూత్ సదుపాయం ఉన్నటువంటి డివైస్లో ఈ 2టికి కూడా బ్లూటూత్ సదుపాయం ఉంది. ఇంటర్నెట్ లేకపోయినా మన మొబైల్ ద్వారా బ్లూటూత్ కనెక్షన్తో మనం వినియోగించుకోవచ్చు. కానీ వాయిస్ సదుపాయం అయితే పనిచేయదు. వాయిస్ సదుపాయం మాత్రం ఇంటర్నెట్ ఉండి తీరాల్సిందే. దీనికి సంబంధించిన వీడియోయే కాదు, ఈ స్మార్ట్ ప్లగ్కి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది. అలాగే స్మార్ట్ బల్బ్కి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఈ వీడియో లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియోలు కనుక మీరు చూస్తే హోమ్ ఆటోమేషన్లో స్మార్ట్ వైరింగ్ని ఎలా చేయాలి అన్న ఐడియా మీకు వస్తుంది. కాబట్టి ఈ వీడియోల్ని చూసే ప్రయత్నం అయితే చేయండి. మరి స్మార్ట్ గా వినియోగించాలంటే ఇటువంటి డివైసెస్ ఉండాలి, మన ఇంట్లో వైఫై ఉండాలి. అలాగే మనం వాయిస్ ద్వారా వీటిని ఆపరేట్ చేయాలనుకుంటే మనం వాయిస్ రిసీవ్ చేసుకునే డివైస్ మాత్రం ఒకటి ఖచ్చితంగా ఉండాలి. కానీ మనం మొబైల్ ద్వారా గనక వాయిస్ కమాండ్ ఇస్తే పని చేస్తాయి, కానీ ప్రతిసారి మనం మొబైల్ పట్టుకొని అయితే ఆపరేట్ చేయలేం. కాబట్టి మన వాయిస్ని రిసీవ్ చేసుకొని పనిచేసే డివైస్ మాత్రం ఉండాలి. అవి ఏంటంటే గూగుల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి గూగుల్ హోమ్ డివైస్ అయితే దొరుకుతుంది. అలాగే అమెజాన్ కంపెనీ నుండి అమెజాన్ అలెక్సా ఎకో డాట్, ఇదే ఆ డివైస్. అలెక్సా ఎకో డాట్ 4th జనరేషన్ డివైస్. ఇది కొద్దిగా కాస్ట్గా ఉంటుంది. ఇది మనం పర్చేస్ చేయాలనుకుంటే అమెజాన్లో ఆఫర్స్ ఎప్పుడు నడుస్తుంటాయో అప్పుడు చూసి ఇది కొనుక్కోవచ్చు. దీంట్లో 5th జనరేషన్ కూడా దొరుకుతుంది. 3rd జనరేషన్, 4th జనరేషన్, 5th జనరేషన్. 3rd జనరేషన్ కొద్దిగా తక్కువగా ఉంటుంది. దానికి క్వాలిటీగా కావాలనుకుంటే మీకు 5th జనరేషన్ వెళ్తే ఇంకా మీకు బెటర్గా ఉంటుంది. దీని ద్వారా వాయిస్ రిసీవ్ చేసుకోవడమే కాదు,
ఇందులోంచి మనం మ్యూజిక్ని ఆస్వాదించవచ్చు. అలాగే దీనికి టైం అడిగినా ఇంకా ఏం డీటెయిల్స్ ఏవైనా అడిగినా సరే ఇది మనకు రిప్లై ఇస్తుంది. అలాగే మనం కరెంట్ బిల్ పే చేయాలని చెప్పినా సరే ఇది కరెంట్ బిల్ పే చేసేస్తుంది. దానికి సంబంధించినటువంటి సెట్టింగ్స్ ఇవన్నీ చేసుకోవాలి. మరి ఈ డివైస్ని అలెక్సాతో కనెక్ట్ చేయాలి కాబట్టి దీన్ని మొబైల్తో ఎలా కనెక్ట్ చేయాలి, మొబైల్తో కనెక్ట్ చేసిన తర్వాత ఇది ఎలా పనిచేస్తుంది, ఇలా అనేక విషయాలు ఇది అన్బాక్స్ చేస్తూ ప్రాక్టికల్ డెమో అయితే మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఓంకార్, మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్. ఈ అలెక్సా ఎకో డాట్ గురించి చూసినట్లయితే ఇక్కడ చూడండి, అలెక్సా ఈజ్ హ్యాపీ టు హెల్ప్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. 4,499 రూపాయలు ఇక్కడ ఎంఆర్పి అయితే ఇచ్చారు. ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, బ్లాక్ కలర్, దీని చుట్టూ ప్లాస్టిక్ ర్యాపర్ రింగ్లా అయితే ఇచ్చారు. బాటమ్ సైడ్ ఫ్లాట్గా ఉంది, కానీ లేదంటే ఒక బాల్లా అయితే ఉంది. ఇది పక్కన పెడదాం. దీనికి పవర్ ఇన్పుట్ ఇవ్వడానికి ఒక అడాప్టర్, పోతే వీళ్ళ యూజర్ మాన్యువల్, ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అని ఒక బుక్లెట్ అయితే ఉంది. ఫ్రెండ్స్, దీనికి ఇన్బిల్ట్ బ్యాటరీ అయితే ఏమీ ఉండదు, కంటిన్యూగా పవర్ మాత్రం ఇవ్వాలి. ఇది 1.25 amps 12 volts అడాప్టర్. ఇది దీని ద్వారా కంటిన్యూగా దీనికి సప్లై అయితే ఇవ్వాలి. దీంట్లో ఇటువైపు స్పీకర్ అయితే ఉంటుంది, అలాగే దీని చుట్టూ మైక్స్ కూడా ఉంటాయి. దీనిపై 4 బటన్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. ఇది వాల్యూమ్ ప్లస్, అలాగే వాల్యూమ్ మైనస్ బటన్. ఇది తర్వాత ఈ మైక్స్ మనం ఒకవేళ ఆఫ్ చేయాలనుకుంటే ఈ బటన్ ప్రెస్ చేస్తే మైక్స్ ఆఫ్ అయిపోతాయి. మళ్ళీ ఆన్ చేయడానికి కూడా అదే. ఈ బటన్ యాక్షన్ బటన్ అని చెబుతున్నారు. ఇది మొత్తం ఒక ప్లాస్టిక్ పై ఒక క్లాత్ ఉండే విధంగా అయితే ఇది ఉంది. బాటమ్ సైడ్ ఇక్కడ వైట్ రింగ్ లా ఉంది కదా, ఎల్ఈడి ఇండికేషన్ ఇందులోంచి వస్తుంది. మనం అలెక్సా అనగానే మన వాయిస్ తీసుకోగానే వెంటనే ఈ రింగ్ లోంచి లైటింగ్ అయితే వస్తుంది. ఇక ఇక్కడ 2 పోర్ట్స్ ఉన్నాయి. ఒకటి మనం పవర్ ఇన్పుట్ ఇక్కడ ఇవ్వడానికి, అలాగే దీని నుంచి అవుట్పుట్ ఆడియో మనం తీసుకోవచ్చు. మొత్తం ప్లాస్టిక్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. మనం ఏ రూమ్లో లైట్స్ ఫ్యాన్స్ ఆపరేట్ చేయాలనుకుంటున్నామో వాయిస్ ద్వారా, ఆ రూమ్లో ఇది మనం ఒక చోట పెడితే చాలు. మనం అలెక్సా అనగానే ఇది రిసీవ్ చేసుకుంటుంది. మొబైల్ ద్వారా మనకు పని ఉండదు, ఓన్లీ వాయిస్ ద్వారా మనం లైట్స్ ఫ్యాన్స్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అది చేసే ముందు దీన్ని అమెజాన్ అలెక్సా యాప్కి లింక్ చేయాలి. మన మొబైల్లో అమెజాన్ అలెక్సా యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసిన తర్వాత లింక్ చేయాలి. లింక్ చేస్తేనే అప్పుడు ఇది ఆపరేట్ అవుతుంది. ఇది ఎలా లింక్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, దీనికి పవర్ ఇచ్చాం. పవర్ ఇచ్చిన తర్వాత కింద చూడండి, మీకు రింగ్ లైట్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఇది ఆరెంజ్ కలర్లోకి మారుతుంది, అంటే పేరింగ్ మోడ్లోకి మారినట్టు లెక్క. ఇప్పుడు మనం దీన్ని అమెజాన్ అలెక్సా యాప్కి లింక్ చేయాలి. చూడండి, ఆరెంజ్ కలర్లోకి చేంజ్ అయింది. ఇప్పుడు మనం your device is ready for setup. Okay. Just download the Alexa app and follow the instructions. ఓకే, యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కిందను చూసినట్లయితే మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ మోర్ పై ట్యాప్ చేయండి. ఇక్కడ పైన యాడ్ డివైస్ ఉంది కదా, యాడ్ డివైస్ పై క్లిక్ ఇవ్వండి. కొన్ని డివైసెస్ యొక్క నేమ్స్ ఇక్కడ చూపిస్తున్నాయి. మనం ఇక్కడ అమెజాన్ ఎకో డివైస్ని మనం యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ అమెజాన్ ఎకో అని ఉంది, దీనిపై ట్యాప్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ పైన చూడండి ఎకో డాట్ ఎకో ప్లస్ అని ఉన్నాయి కదా, ఇలాంటివి చాలా ఉన్నాయి. అందులో మనకి ఇది ఎకో డాట్ కదా, మొత్తం వాళ్ళు కంబైన్డ్గా ఇచ్చారు. మనం దీనిపై క్లిక్ చేస్తే బ్లూటూత్ ఆన్ చేయమంటుంది. సో బ్లూటూత్ ఆన్ చేద్దాం. నేను అక్కడ ఎస్ పై ట్యాప్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ ఎకో డాట్ 60N అని వచ్చింది. దీనిపై ట్యాప్ చేస్తే అది కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయింది. Your echo is ready. ఇక్కడ కిందన కంటిన్యూ పై ట్యాప్ చేయండి. ఇక్కడ లాంగ్వేజ్ అడుగుతుంది, మనం ఇంగ్లీష్ ఇండియా పై ట్యాప్ చేస్తున్నాను. మీరు హిందీలో ఏమైనా అడగాలనుకుంటే, అంటే హిందీ ద్వారా మీరు కమెంట్స్ ఇవ్వాలనుకుంటే మీరు హిందీలో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ పై ఇక్కడ డాట్ పై ట్యాప్ చేసి కిందన కంటిన్యూ పై ట్యాప్ చేస్తున్నాను. ఈ డివైస్ మనం బెడ్రూమ్లో పెడతామా, కిచెన్లో పెడతామా, లేదా ఎక్కడ పెడుతున్నాం అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేను మాత్రం ఇది స్కిప్ చేస్తున్నాను. ఓకే, డివైస్ అన్నది దీనికి లింక్ అయిపోయింది. ఇప్పుడు మీరు వాయిస్ ద్వారా మీరు అడగాలనుకున్నది అడగొచ్చు, లేదంటే ఏవైనా కంట్రోల్స్ చేయాలంటే కంట్రోల్స్ చేయొచ్చు, లైట్స్ ఫ్యాన్స్ ఏవైనా సరే. అలాగే ఇందులోంచి మ్యూజిక్ వినొచ్చు, ఆ బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని కూడా మ్యూజిక్ వినొచ్చు. ఏ పాట కావాలంటే ఆ పాట మీరు ఇంగ్లీష్లో అడిగితే ఆ పాటను ప్లే చేస్తుంది. ఓకే, ఇప్పుడు
టైం అడుగుతాను. అలెక్సా చూడండి, అలెక్సా అంటే ఇక్కడ ఈ రింగ్ లైట్ అన్నది ఆన్ అవుతుంది. అలెక్సా వాట్ ఈస్ ద టైం నౌ? The time is 4:36 p.m. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ ఎకో డివైస్ ని టెస్టింగ్ చేయాలి కదా, దీన్ని ఇక్కడ పెడుతున్నాం. ఇక్కడ చూస్తే ఇది స్మార్ట్ ప్లగ్ 16 amps విప్రో కంపెనీ వాళ్ళది. అలాగే ఇది 2 node మాడ్యూల్ అన్నమాట. ఇది స్మార్ట్ లైఫ్ యాప్తో పనిచేస్తుంది. విప్రో కంపెనీ వల్ల యాప్ ఇన్స్టాల్ చేసుకొని కనెక్ట్ చేసుకోవాలి. ఇది స్మార్ట్ లైఫ్ యాప్తో కనెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇది స్మార్ట్ బల్బు, ఇది విప్రో కంపెనీ వాళ్ళదే. అయితే ఈ రెండు విప్రో, అది స్మార్ట్ లైఫ్ యాప్. అది మన ఇంట్లో లైట్స్ ఫ్యాన్స్ అన్నీ స్మార్ట్గా మార్చుకోవాలనుకుంటే ఒకే కంపెనీది డివైస్ కనుక పెట్టుకుంటే దాని యొక్క యాప్ వేసుకుంటే సరిపోతుంది. ఇవి వేరువేరు కాబట్టి వేరువేరుగా కనెక్ట్ చేయాలి. ఇకపోతే ఇది నార్మల్ బల్బు. ఈ బల్బ్ ఏంటంటే ఈ డివైస్కి కనెక్ట్ చేశాను. ఇదేంటంటే స్విచ్ బోర్డ్లో బిగిస్తాం. ఇది స్విచ్తో అలాగే మనం వాయిస్ ద్వారా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది స్మార్ట్ బల్బ్, ఇది డైరెక్ట్గా దీనికి సప్లై వచ్చింది. ఇక్కడ ఈ విప్రో స్మార్ట్ ప్లగ్ పైన చిన్న నైట్ ల్యాంప్ అయితే పెట్టాను మీకు చూపించడం కోసం. చూడండి, ఇప్పుడు మనం మొబైల్ అయితే పెట్టట్లేదు, ఓన్లీ ఈ ఎకో డాట్ ద్వారానే పనిచేస్తుంది. మనం ఇక్కడ చూడండి, బ్యాక్ సైడ్ తిప్పి పెడతాను. అలెక్సా టర్న్ ఆన్ స్మార్ట్ ప్లగ్. ఓకే. చూడండి, ఇక్కడ ఈ ప్లగ్ పై పెట్టినటువంటి ల్యాంప్ వెలిగింది. మళ్ళీ ఇప్పుడు ఆపుదాం. అలెక్సా చూడండి, ల్యాంప్ వెలిగింది. టర్న్ ఆఫ్ స్మార్ట్ ప్లగ్. ఓకే. చూడండి, ఆగిపోయింది. ఇక్కడ ఒకటి ఏంటంటే అండి, మనం వీళ్ళు యాప్తో 16 amps స్మార్ట్ ప్లగ్ అని ఇచ్చారు. ఇప్పుడు నేనేమని చెప్పానంటే టర్న్ ఆన్ స్మార్ట్ ప్లగ్ అని చెప్పాను. మీరు అంత పెద్ద పేరు అవసరం లేదనుకుంటే ఆ పేరు మార్చుకోవచ్చు. ఈ స్మార్ట్ ప్లగ్ పై ఏసీ కనెక్షన్ ఇచ్చారనుకోండి, టర్న్ ఆన్ ఏసీ, టర్న్ ఆఫ్ ఏసీ అని మనం చెప్పుకుంటే అయిపోతుంది. లేదా మన పేరు కూడా పెట్టుకొని మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు స్మార్ట్ బల్బ్ని ఆన్ ఆఫ్ చేద్దాం. ఇది డిఫరెంట్ కలర్లు అయితే మార్చుకోవచ్చు. ఓన్లీ వెలిగించే ప్రయత్నం అయితే చేద్దాం. అలెక్సా టర్న్ ఆన్ స్మార్ట్ లైట్. ఓకే. చూడండి, వెలిగింది రెడ్ కలర్లో. మళ్ళీ ఆపుదాం. అలెక్సా టర్న్ ఆఫ్ స్మార్ట్ లైట్. ఓకే. ఈ విధంగా మనం ఆన్ చేయడం అలాగే ఆఫ్ చేయడం వాయిస్ ద్వారా చేసుకోవచ్చు. అయితే ఈ ఎకో డివైస్ మనం ఎక్కడ పెట్టాలనుకుంటున్నాము, ఒక బెడ్రూమ్లో పెట్టాలనుకుంటే ఆ బెడ్రూమ్లో ఎక్కడో ఒక చోట మనం దీనికి పవర్ కనెక్షన్ ఇచ్చి ఉంచేస్తే సరిపోతుంది. మనం కొద్దిగా రూమ్లో ఎక్కడి నుంచైనా సరే మన వాయిస్ని రికగ్నైజ్ చేసేస్తుంది. మొబైల్ మన చేతిలో ఉండాల్సిన అవసరం అయితే లేదు. మన వాయిస్ ద్వారా అది తీసేసుకొని ఆన్ ఆఫ్ అయితే చేస్తుంది. ఇప్పుడు ఈ డివైస్ ద్వారా ఈ బల్బును వెలిగిద్దాం. అలెక్సా టర్న్ ఆన్ బల్బ్. ఓకే. చూడండి, బల్బు వెలిగింది. అలెక్సా టర్న్ ఆఫ్ బల్బ్. ఓకే. ఇకపోతే ఇందులో వచ్చినటువంటి సౌండ్ మాత్రం మంచి బేస్ సౌండ్తో వస్తుంది. పాటలు కూడా వినడానికి చాలా బాగుంది. నేను పాటలు కూడా విన్నాను. ఇప్పుడు మీకు పాటలు వినిపించడానికి అవ్వదు, కాపీరైట్స్ అయితే వస్తాయి. ఎలక్ట్రికల్ వైరింగ్ని స్మార్ట్గా చేసుకోవాలంటే కంపల్సరిగా ఇటువంటి డివైస్ ఉండాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఇది మరి ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కానట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా మొత్తం చూపించలేదు, ఒక డెమో అయితే చూపించాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంకొకరికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.